జనసేనకు షాక్ ఇస్తూ వైసీపీలో చేరిపోయారు పోతిన మహేష్. పోతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రమైన విమర్శలు చేసి ఫ్యాన్ పార్టీకి ఫ్యాన్ అయిపోయారు. అయితే పోతిన వైసీపీలోకి వెళ్లిపోవడంతో మరి విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇన్నేళ్లు జనసేనలో పనిచేసిన పోతిన తన బలగాన్ని పెంచుకుంటూ వచ్చాడు. క్యాడర్ను కాపాడుకోవడంతో పాటు జనాల్లో కూడా బాగానే తిరిగారు. అయితే పోతిన జనసేనకు గుడ్ బై చెప్పడంతో జనసేన విజయవాడ పశ్చిమ క్యాడర్ పోతిన వైపు వెళ్తుందా లేక జనసేన వైపే ఉంటుందా? క్యాడర్ కూడా పోతిన మహేష్ తోనే చేతులు కలుపుతుందా లేక పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తుందా అన్న చర్చ ఉత్కంఠకు తెరలేపింది. టీవీ9 ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, వైసీపీలో చేరిపోయారు పోతిన మహేష్, మరి ఆయనతో పాటు ఉన్న క్యాడర్ వైసీపీకి వెళ్తుందా జనసేనతోనే ఉంటుందా? ఖచ్చితంగా పోతిన మహేష్ జనసేన నుంచి వైసీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన కేడర్ మొత్తం కూడా పవన్ వెంటే మేము ఉన్నామని చెప్పి ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోని ఆత్మీయ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కొంతమంది నేతలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పోతిన మహేష్ ఇప్పటికే జనసేన నుంచి వైసీపీ కండువా కప్పుకున్నారు, మరి జనసేన కేడర్ ఎటువైపు ఉంది? జనసేన కేడర్ మొత్తం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త కూడా ఆయన వెళ్ళిన పాపాన లేదు. వాళ్ళ సొంత బంధువులు ఇద్దరు వెళ్ళారు ఆయనతో, వాళ్ళ సొంత బంధువులే. విజయవాడ నగరం పశ్చిమలో ఒక్కరు కూడా ఆయన వెనక వెళ్ళలేదు. ఇది ఈ విజయవాడ జనసేనకి ఉన్న బలం. ఆ బలం నిరూపించుకోవడం కోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఇదే మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తల బలం. సో చెప్పండి, ఇప్పటికే వైసీపీలోకి వెళ్ళిపోవడంతో చాలా మందిలో గందరగోళ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇక్కడ నగరాన్ని నడిపించేది కానీ పశ్చిమ ఇన్ఛార్జ్ కానీ ఎవరు? అసలు నగరాన్ని నడిపించేది పశ్చిమ నియోజకవర్గాన్ని నడిపించాలనేది పార్టీ అధిష్టానం తీసుకుంటా ఉందండి ఆ నిర్ణయం. ఇప్పుడు కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి వాళ్ళ బలాన్ని చూపిస్తూ ఉన్నారు. అతని వెనకమాల వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ సొంత బావలు బామ్మర్దులు, వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వాళ్ళ బంధువులు తప్ప ఎవరు ఇక్కడి నుంచి పార్టీ నీడలో ఉండి పనిచేసిన వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ వైసీపీకి సంబంధించిన అంటే మాతో పాటు స్థానికంగా తిరిగే ఎవరైతే కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కొత్త సంవత్సరం రోజు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మాకెందుకు తగిలిచ్చారని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఆయన చేసి వెళ్ళిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు సీటు ఇవ్వలేదు అనేది అబద్ధం. ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు చెబితే ఆయన మార్కెట్లో అంగడి సరుకులాగా అమ్మకానికి పెట్టుకున్నాడు. దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అదే వెల్లంపల్లి శ్రీనివాస్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ బంధువులతో బేరం పెట్టుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఈ దుర్మార్గుడు పార్టీని కూడా అమ్మేస్తాడనే ఉద్దేశంతో సీటు ఇవ్వను పో అని గెంటేసిన పరిస్థితి అక్కడ దాకా వచ్చింది. అది దాచేసి ప్రజల్ని మభ్యపెట్టి సానుభూతి పొందడం కోసం ఈ నాటకం అంతా ఆడి పక్కన బేరాలు పెంచుకొని కార్యకర్తలను వాడుకొని వాళ్ళని చూపించి నాకు అన్యాయం జరిగిందని దొంగ ఏడుపులు ఏడ్చి మొత్తుకొని నిన్నటిదాకా దొంగలు అని చెప్పి ఆ పార్టీని తిట్టిన వ్యక్తి ఇవాళ ఆ దొంగల పార్టీతో ఎంతమంది దొంగలు వెళ్ళి ఇక్కడ చేరారు. అలాగే 3 సింహాల దొంగతనం జరిగిందని చెప్పి పెద్ద ఉద్యమం చేసి మేము కూడా అరెస్టులు అయ్యి కేసులు పెట్టించుకున్న పార్టీ ఇప్పుడు వెళ్ళి ఎన్ని సింహాలు వాళ్ళ దగ్గర వాటాలు పంచుకోవడానికి వెల్లంపల్లి సీను దగ్గర వెనకమాల తోకలాగా చేరావనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెళ్తూ పోతిన మహేష్ జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఈ ఆరోపణలు ఎట్లా చూడాలి? జనసేన పార్టీ ఇతర పార్టీ జెండాలు మోసేటటువంటి కూలీగా మారిపోయిందని చెప్పి కూడా ఘాటుగా విమర్శించారు. ఎవరు కూలీలు లేరమ్మా. ఇక్కడ అందరూ జనసేన కార్యకర్తలు అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పార్టీలో ఉన్నాం తప్పితే ఆయన కూడా కూలీ కాదు. ఆయన పార్టీలో చేరి ఆయన స్వలాభం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, డబ్బులు ఎగగొట్టడం కోసం ఇక్కడ ఎంతమందిని చీట్ చేసి డబ్బులు ఎగ్గొట్టారో మీకు చిట్టా కూడా ఇస్తాం. ఎందరిని మోసం చేశాడు ఇక్కడ. ఆయన పెద్ద చీటర్. ఈరోజు ఒక పెద్ద మనిషిని ఈ విజయవాడ నగరంలో ఒక పెద్ద మనిషి వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంటే సుజనా చౌదరి గారిని అనరాని మాటలు అన్నాడు. ఈరోజు డబ్బులకి వెస్ట్ సీట్ అమ్మేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన తీసుకొస్తున్నారు. అసలు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి నేను నా కుటుంబంతో సహా తడి బట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పి మీకు సవాల్ విసురుతున్నారు కదా. నేను కూడా సవాల్ చేస్తున్నా. నువ్వు తడి బట్టలతో నీ పిల్లలు ఏమవుద్దు, నువ్వు రా, నువ్వు ఎంత తీసుకున్నావు నేను నిరూపిస్తా. లేకపోతే నేనే తడి బట్టలతో వస్తా అమ్మవారి గుడి దగ్గరికి. నువ్వు ఎంత తీసుకున్నావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పోయినసారి కూడా ఎంత తీసుకున్నావు నేను చెప్తా.
కేసీఆర్ నాని దగ్గర ఎంత తీసుకున్నావో ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఎంత తీసుకున్నావో, రెడ్డి గారి దగ్గర ఎంత తీసుకున్నా నేను చెప్తా. నీకేమైనా ఈ సవాల్ స్వీకరిస్తే మీ ద్వారా ఎప్పుడైనా రెడీ. మీరు చెప్పండి, మొన్నటి వరకు మీతో పాటు ఉన్నారు పోతిన మహేష్, ఇవాళ పార్టీ నుంచి మారుతూ చాలా ఘాటు వ్యాఖ్యలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు, ఒక వ్యక్తి లేకపోతే పోతిన మహేష్ గారు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలాంటిది మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు, మీ ఛానల్ ముందే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు, నా ఆరాధ్య దేవ్యం, నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పి కార్యకర్తలకి, నాయకులను అందరినీ కూడా చెప్పడం జరిగింది. సడన్గా వైఎస్ఆర్సీపీకి ఈరోజు జెండా కప్పుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నా పోతిన వెంకట మహేష్ గారిని, నేను జనసేన పార్టీ అన్నారు, నాది జనసేన పార్టీ అన్నారు, నేను జనసేన జెండా అన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ వెంటే ఉంది. పోతిన మహేష్ వెళ్ళిపోయినప్పటికీ పశ్చిమలో జనసేన బలం ఏమాత్రం కూడా తగ్గలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మా బల ప్రదర్శన చూపించడానికి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ క్రాంతి, కమింగ్ టు సెకండ్